సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ వన్ పంచ్ మ్యాన్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 182 గురించి. మీ అందరికి తెలిసిందే ప్రస్తుతం వన్ పంచ్ మ్యాన్ లో సైతామా వర్సెస్ తాత్సుమాకి ఫైట్ జరుగుతుంది. కానీ ఫైనల్లీ ఈ చాప్టర్ తర్వాత వాళ్ళ యొక్క ఫైట్ కూడా ఇప్పుడు ఎండ్ అయిపోవడానికి వస్తుంది. ట్రస్ట్ మీ గైస్, ఈ చాప్టర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 182 దీని యొక్క కవర్ ప్యానెల్ లో మన సైతామా ఇంకా తాత్సుమాకి ఇద్దరు ఉంటారు. ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన హెడ్ క్వార్టర్స్ నుంచి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు, ఎందుకంటే బయట నుంచి చాలా పవర్ఫుల్ రీడింగ్స్ లోపలికి వస్తున్నాయి. చివరికి వాళ్ళ యొక్క మిషన్ కూడా పేలిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వస్తారు. ఇక్కడ మనం ఫోటోని చూసుకోవచ్చు, తను విండో బయట నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి మన సైతామా వచ్చేస్తాడు. సైతామాని చూసిన వెంటనే మన ఫోటో చెప్తాడు, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు సైతామా చెప్తాడు, ఇంతకీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇలా తిరగకూడదు, నువ్వు ఒక పేషెంట్ వి, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి మన సైతామా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి మన ఫోటో కంగారు పడిపోతాడు, ఎందుకంటే మన సైతామా అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అది చూసి మన ఫోటోకైతే అర్థమైపోయింది. తను చెప్తాడు, బాబోయ్ మన రీమ్యాచ్ ఇంకెప్పుడైనా పెట్టుకుందాంలే, ఫస్ట్ నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పి తను తిరిగి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత మనకి ఫుబుకి గ్రూప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అసలు ఆ టోర్నడో ఆ డిసిషన్ ని చూసి వాళ్ళైతే భయపడిపోతారు. వాళ్ళు లిటరల్లీ చెప్తారు మన ఎర్త్ కి ఏమైపోయింది అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతారు. పైగా మన తాత్సుమాకి కూడా అప్పుడే వాళ్ళ పైన నుంచి వెళ్ళిద్ది. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన తాత్సుమాకి చాలా అంటే చాలా అలసిపోయింది. ఇంకా మన తాత్సుమాకి చెప్పిద్ది, ఇప్పుడు నేను నా లిమిట్ లో ఉన్న, ఈ ఫైట్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని నేను కొంచెం ఎక్కువ ఫైట్ చేసేసా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు నాతో సమానంగా ఎవ్వరూ ఫైట్ చేయలా, ఈ సైతామానే నాతో సమానంగా ఇప్పటి వరకు ఫైట్ చేసిండు. ఈ ఫైట్ చాలా ఫన్ గా ఉందని చెప్పి తను సైతామాకి వచ్చి చెప్పింది. పైగా మన తాత్సుమాకి ఒక్క ఫైనల్ అటాక్ తో ఈ ఫైట్ మొత్తం ముగించేద్దామని చెప్పి ఒక పెద్ద అటాక్ చేసిద్ది బ్రో. ఈ అటాక్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండిద్ది. ఇక్కడ లిటరల్లీ మన సైతామా పరిగెడుతూ ఉంటాడు. ఇంకా మన తాత్సుమాకి అక్కడున్న సర్ఫేస్ ని పైకి లేపేసి సైతామా మీదకి ఇసిరేసిద్ది బ్రో. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద మౌంటైనే వచ్చేసిద్ది. కానీ ముందుంది మన సైతామా బ్రో. తన ముందు ఇవన్నీ పిల్లల ఆట. తను జస్ట్ ఒక పంచ్ కొడతాడు, ఆ మట్టి మొత్తం పైకి లెగిసిపోయింది. తనకైతే ఏమీ కాదు. అసలు అది చూసి మన తాత్సుమాకి బిత్రపడిపోయింది. కానీ తన దగ్గర ఎక్కువ స్ట్రెంత్ లేకపోవడం వల్ల తను మెల్లిగా కిందకు వచ్చేసిద్ది. ఇంకా మన సైతామా కూడా తను ముందుకు వచ్చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, చూడు తాత్సుమాకి, అసలే నీది చిన్న ప్రాణం, ఎందుకు నువ్వు ఇంత స్ట్రెయిన్ అవుతున్నావు, కొంచెం కూల్గా ఉండొచ్చు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన తాత్సుమాకి చెప్పిద్ది, ఆప్రా గుండోడా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి మన సైతామాని కొంచెం పైకి లేపిద్ది. ఇక్కడ మనం సైతామాని కూడా చూసుకోవచ్చు బ్రో, తను అది ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ మన తాత్సుమాకి తంది చిరిగిపోతుంది, ఎందుకంటే మన సైతామా ఇప్పుడు చాలా బరువుగా ఉన్నాడు. ఇక్కడ లిటరల్లీ మన తాత్సుమాకి సైతామాని స్పేస్ లో పంపించేద్దాం అని చెప్పి చాలా పవర్ తో తన్ని పైకి లేపుతుంది. కానీ స్టిల్ మన సైతామా ఇక్కడ చాలా బరువుగా ఉన్నాడు. పైగా మన సైతామా చెప్తాడు, ఎందుకమ్మా తాత్సుమాకి నేనంటే నీకు అంత కోపం, నేను నీ ఎనిమిని కాదు కదా అని చెప్పి తను అంటాడు. అది విని మన తాత్సుమాకి చెప్పిద్ది, నువ్వు నా ఎనిమివి కాదు, అలా అని నువ్వు నా ఫ్రెండ్ కూడా కాదు గుండోడా అని చెప్పి తను అనిద్ది. అది విని మన సైతామా చెప్తాడు, నేను చెప్తున్నాను కదా, నువ్వు నిజంగానే మనుషుల యొక్క రిలేషన్షిప్స్ ని చాలా లైట్ గా తీసుకుంటావు. పైగా ఇప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావు, ఎవరి చేతిలో ఫుబుకి అంటే సరిగ్గా తెలియని వాళ్ళ చేతిలో నువ్వు ఇప్పుడు ఓడిపోబోతున్నావు అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన తాత్సుమాకి పవర్స్ మొత్తం అయిపోతే తను చాలా నీచంగా ఉండిద్ది. తను జస్ట్ అలా పడిపోవడానికి వెళ్ళిద్ది. కానీ అప్పుడే తనకి బ్లాస్ట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది. ఇక్కడ మన బ్లాస్ట్ చెప్తాడు, చూడు తాత్సుమాకి, నువ్వు ఎక్కడైనా ఆపదలో ఉంటే ఎవరో వచ్చి కాపాడతారని నువ్వు వెయిట్ చేయమాక, ఎందుకంటే ఎవ్వరు రారు కాబట్టి నీ యొక్క ఫ్యామిలీని నువ్వే కాపాడాలని చెప్పి అప్పుడు బ్లాస్ట్ చెప్తాడు. దాని తర్వాతే మన తాత్సుమాకి అక్కడ నుంచి తప్పించుకున్న తర్వాత డైరెక్ట్ గా తన చెల్లి దగ్గరికి వచ్చి చెప్పిద్ది, నేనే నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని. కానీ అప్పుడే ఆ ఆర్గనైజేషన్ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరినీ మన తాత్సుమాకి చంపేసిద్ది. అది చూసి మన ఫుబుకి చాలా అంటే చాలా భయపడిపోయిద్ది. మన తాత్సుమాకి చెప్పిద్ది అనమాట, నాతో రా అని. కానీ ఫుబుకి రాదు. పైగా మన ఫుబుకి తన పవర్స్ ని ఉపయోగించి తాత్సుమాకిని దూరంగా పంపించేసిద్ది. అప్పుడే అన్నమాట ఫస్ట్ టైం మన ఫుబుకి యొక్క పవర్స్ కూడా అవేకిన్ అయ్యాయి. అసలు ఇవన్నీ చూసిన తర్వాతే మన తాత్సుమాకి చాలా అంటే చాలా బాధపడింది, ఎందుకంటే ఇప్పుడు వరకు ఫుబుకి కష్టాలు పడింది కదా, అవన్నీ తన వల్లే పడిందేమో అని చెప్పి మన తాత్సుమాకి ఇప్పుడు వరకు చాలా బాధపడింది. ఇంకిక్కడ మనకి చెప్తారు, తాత్సుమాకి ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చిద్దంటే అది యొక్క బ్లాస్ట్ కి మాత్రమే. దీని యొక్క రీజన్ మీ అందరికీ తెలిసిందే, మన తాత్సుమాకి ఫ్రీడమ్ ఇచ్చింది మన బ్లాస్ట్, అందుకనే తనకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేది. పైగా తనకి ఎప్పుడు అనిపించేది
అనిపించేది తను స్ట్రాంగ్ గా మారితే బ్లాస్ట్ తన్ని రికగ్నైజ్ చేస్తాడని. కానీ ఇప్పుడు తను ఎంత ట్రైనింగ్ చేసినా అవేం మారట్లేదు. అసలు ఇది ఎందుకు మారట్లేదు బ్లాస్ట్ అని చెప్పి తను ఏడుస్తూ బ్లాస్ట్ ని చేస్ చేస్తూ ఉండిద్ది. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ తన ఫీలింగ్స్ అన్నమాట. ఇప్పుడు తను ఒక అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. సో బ్యాక్ టు ద చాప్టర్. ఇక్కడ మన తాత్సుమాకి బ్లాస్ట్ ని చేస్ చేస్తూ వెళ్ళిద్ది. ఇంకప్పుడే అక్కడ ఒక పెద్ద లైట్ వచ్చింది. దాని కదం తను మేలుకుంటుంది. ఇంకా కళ్ళు తెరిచి చూడంగానే అక్కడ మన సైతమా ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, యో ఫైనల్లీ లెగిసావా, నేను చాలాసేపు ఇక్కడ వెయిట్ చేశాను. ఐ థింక్ నువ్వు ఇప్పుడు బాగానే ఉండుంటావు. అయినా నేను మెచ్చుకోవాల్సిందే, నాకు తెలిసి నువ్వు బాగా ట్రైన్ చేసి ఉంటావు, అందుకనే నీకు ఇలాంటి సైకిక్ పవర్స్ దొరికాయి. అయినా ఒప్పుకోవాల్సిందే, నువ్వు కూడా ఒక స్ట్రాంగెస్ట్ హీరోనే అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మన తాత్సుమాకి ఇవన్నీ నాకు తెలుసులే అని చెప్పి వేరే వైపుకి ముఖం తిప్పుకునిద్ది. అది విని మన సైతామాకి కోపం వచ్చింది. తను చెప్తాడు, ఏంటి పాపంలే అని చెప్పి జాలి చూపిస్తుంటే అగస్టాలు చేస్తున్నావు. ఐ థింక్ ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటా, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా. ఇంతకీ చెప్పడం మర్చిపోయా, నువ్వు నీ లైఫ్ ని ఎలాగైనా లీడ్ చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, కానీ గుర్తు పెట్టుకో వేరే వాళ్ళ స్టఫ్ ని బ్రేక్ చేయమాక. ఒకవేళ నువ్వు ఈ రూల్ ని గుర్తు పెట్టుకుంటే నువ్వే ఒక బెస్ట్ హీరో అవుతావు అని చెప్పి తన తల మీద చేయి పెడతాడు. ఇక్కడ మన తాత్సుమాకి కూడా సైలెంట్ గా చూస్తూ ఉండిద్ది. ఇంకా మన సైతమా సర్లే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నానని చెప్పి తను అంటాడు. మన తాత్సుమాకి చెప్పిద్ది, అదేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి తను అనిద్ది. కానీ అప్పుడే మన ఫుబుకి కూడా అక్కడికి వచ్చేసిద్ది. ఇంక తను చెప్పిద్ది, సిస్టర్ నువ్వు చెప్పినట్టు నేను నా ఎంప్లాయీస్ ని అక్కడే వదిలేసా, ఇప్పుడు నాకు వాళ్ళు అవసరం లేదు, నేను నీలాగే ఒంటరిగా ఫైట్ చేస్తానని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన తాత్సుమాకి చెప్పిద్ది, అవునా, అలా అయితే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో అమ్మా అని చెప్పి తను అనిద్ది. మన ఫుబుకి ఎంకల్ తిరగగానే ఫుబుకి మెంబర్స్ ఫుబుకి ఎంకలే ఉంటారు. వాళ్ళు జస్ట్ చెప్తారనమాట లేడీ ఫుబుకి అని, అంతే బ్రో. మన తాత్సుమాకి భయంకరంగా లుక్ ఇచ్చిద్ది. వీళ్ళు భయపడుతూనే చెప్తారు, మేము ఇక్కడికి ఒక చెప్పడానికి వచ్చాం, అది చెప్పే ఇక్కడ నుంచి వెళ్తాం, ప్లీజ్ లేడీ ఫుబుకి మా మాట వినండి అని చెప్పి వాళ్ళందరూ ఒకేసారి అడుగుతారు. లేడీ ఫుబుకి మేమందరం మీతోనే ఉంటాం, మేము కూడా స్ట్రాంగ్ గా మారుతాం, మాకు జస్ట్ కొంచెం టైం కావాలి అంతే అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళ మాట వినంగానే మన తాత్సుమాకి చాలా కోపం వచ్చింది. తను ఒక అటాక్ చేయడానికి వెళ్ళిద్ది. కానీ అప్పుడే తన ముందుకు మన ఫుబుకి వచ్చేసిద్ది. పైగా వాళ్ళందరి మీద అటాక్ చేసేసిద్ది. వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా మన ఫుబుకి చెప్పిద్ది, మీరు ఏమనుకుని ఇక్కడికి వచ్చారు, అసలు మీరందరూ నా అటాక్ నుంచి డాచ్ చేయలేకపోయారు, అలాంటిది తాత్సుమాకితో ఫైట్ చేయడానికి వచ్చారా, అసలు సైలెంట్ గా తిరిగి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తను అనేది. ఆ మాట వినంగానే ఫుబుకి మెంబర్స్ చెప్తారు, ఫుబుకి అని చెప్పి వాళ్ళు గట్టిగా అరుస్తారు. ఇది మొత్తం చూసి మన సైతామా ఇక్కడ ఏం జరుగుతుందరా బాబు అని చెప్పి తను నుంచుని చూస్తూ ఉంటాడు. ఇక్కడ లిటరల్లీ వాళ్ళు పడిపోతూ ఉంటారు, తిరిగి వస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, తిరిగి వస్తూ ఉంటారు. జస్ట్ ఇదే జరుగుతూ ఉండిద్ది. అందుకనే మన సైతామా తాత్సుమాకి చెప్తాడు అనమాట, హే ఇటు చూడు, ఏమైంది, వాళ్ళని అలాగే ఉండనివ్వచ్చు కదా, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి తను అడుగుతాడు. అది విని మన తాత్సుమాకి చెప్పిద్ది, ఏ గుండోడా నువ్వు దీని జోలికి రామాక, నువ్వు దీని నుంచి దూరంగా ఉండని చెప్పి తను అనిద్ది. ఇంకా దానికి రిప్లైగా మన సైతామా చెప్తాడు, చూడు ఫస్ట్ నేను కూడా వాళ్ళలాగే చాలా వీక్ గా ఉన్నాను, కానీ దాని తర్వాత నేను నా ట్రైనింగ్ ని మొదలు పెట్టా, ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్ గా మారా, అందుకనే నీకు ఒక అడ్వైస్ ఇస్తున్నా, వీళ్ళందరూ ఇప్పుడు చాలా వీక్ గా కనిపించచ్చు, కానీ రేపటి రోజు వీళ్ళ యొక్క లిమిట్ ఏంటిదో ఎవ్వరికి తెలియదు అని చెప్పి తను అంటాడు. ఇంక ఇది వినిన వెంటనే మన తాత్సుమాకి ఫుబుకిని ఆపేసిద్ది. ఇంకా ఫుబుకి చెప్పిద్ది, చూడు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్దాం, అయినా నేను చాలా టైం వేస్ట్ చేసేసా, అలా అని చెప్పి మిమ్మల్ని నేను వదిలిపెట్టను, ఇవాళ లేదో ఈ గుండోడు అడిగాడని చెప్పి ఇవాళ ఒక్కరోజు మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను, అలా అని మా చెల్లికి ఏదైనా అయిందా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టనని చెప్పి తను ఫుబుకి గ్రూప్ కి చెప్పిద్ది. ఇంకా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు మేము మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటారు. ఇంక ఇక్కడ వెళ్తూ వెళ్తూ మన తాత్సుమాకి సైతామాకి చెప్పిద్ది, చూడు నీ యొక్క టెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చి నీ యొక్క టెస్ట్ తీసుకుంటానని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన సైతామా చెప్తాడు, సరే సరేలే నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను ఉంటానా ఏంటని చెప్పి తను మనసులో అనుకుంటాడు. ఇది చూసి మన ఫుబుకి కూడా షాక్ అయిపోయిద్ది. తను చెప్పిద్ది, ఇదేంటిది, మా అక్క సైతామా చెప్పింది వింటుందా, ఇది ఫస్ట్ టైం జరిగింది, మా అక్క ఎవ్వరి మాటలు వినదు కదా అని చెప్పి తను కూడా షాక్ అయిపోయింది. ఇక్కడ ఫుబుకి మెంబర్స్ కూడా షాక్ అయిపోతారు. ఇంకా మన సైతామా కూడా సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నానని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఫుబుకి గ్రూప్ మెంబర్ ఫుబుకి దగ్గరికి వచ్చి యాక్చువల్లీ మ్యామ్ అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. అలాగే ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఈ వీడియోతో ఎంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.